మిస్టర్ విల్కిన్సన్ని కలవడానికి వచ్చాను. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఇంత రాత్రి వేళ ఎవరు వచ్చారు? ఎవరో మహిళ వచ్చారు, ముఖ్యమైన పని అంటున్నారు. ఓకే, పంపించు. లోపలికి వెళ్ళండి. Who are you? You? మీరిక్కడెందుకు వచ్చారు? ఒక బానిస దేశంలో పుట్టినందుకు జరిమానా చెల్లిస్తున్నాను. ఏమిటి ఈ నగలు? మీరెక్కువగా ఆలోచించకండి. మీరు మా రాణా గారికి విధించిన సుంకాన్ని నేనిప్పుడు చెల్లిస్తున్నాను. అసలు ఈ నగలు ఎవరివి? భయపడకండి మిస్టర్ విల్కిన్సన్. భారతీయులెవరూ ఇతర దేశాల నుంచి ఏది దొంగతనం చేయరు. ఇవన్నీ నా సొంత ఆభరణాలే. నా వివాహానికి పుట్టింటి వారిచ్చారు. వారిచ్చిన స్త్రీధనం. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసా, ఆత్మగౌరవానికి అహంకారానికి ఏమాత్రం పోలిక లేదు. ఇవన్నీ నేను వారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నాను. కానీ ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే వినేవారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి. తల నిండా కేవలం అహంకారం నిండి ఉన్న వాళ్ళకి అవి అర్థం కావు. నేను మర్చిపోయాను, దొంగలకు ఏవీ ఉండవుగా. ఆత్మగౌరవం ఉండదు, అహంకారము ఉండదు. మీరు మమ్మల్ని దొంగలు అంటున్నారా? నేను మిమ్మల్ని ఏమీ అనలేదే. కనీసం మీ పేరైనా ఎత్తలేదు ఇప్పుడు. అంటే అందరూ మిమ్మల్ని దొంగ అని పిలుస్తారా? మీ సుంకం చెల్లించేశాను. ఇప్పుడు మీరు మా వారిని ఏమాత్రం వేధించొద్దు. మీరు కంగారు పడవద్దు రాణి గాయత్రి. మీరు ఇప్పుడు పూర్తిగానే సుంకాన్ని చెల్లించేశారు కదా. ఇక మీదట మనం ఎప్పుడు రాజమహల్లో కలుసుకునే అవసరమే ఉండకూడదు. మిస్టర్ విల్కిన్సన్, ఈ యువతి మనం వేసిన ఎత్తులన్నింటినీ మళ్లీ తలకిందులు చేసింది. చీకిప్పుడు రాణాగారు సింహాసనం దిగటం, అలాగే మేము సింహాసనం ఎక్కటమూ జరగదు. ఈ యువతి మన కుతంత్రాలని, కుట్రల్ని మళ్లీ చిత్తు చేసింది. ఇప్పుడు ఆ చిరునవ్వులెందుకో? మీరు కోరిన సొంకం దొరికిందనా? మీకు సంతోషమేలండి. రాజవాడు, మీకు తెలివితేటలున్నాయి, కానీ ఆలోచన తక్కువ. ఇందులో మీ తప్పేమీ లేదు. మీరు పుట్టింది ఈ దేశంలో కదా. గులాబీ పువ్వుతో పాటు ముళ్ళు కూడా ఉంటాయి. ఇప్పటికే గాయాలు తగిలిన మనసుకి ఇప్పుడు ముళ్ళని చూస్తే భయం వేస్తుంది, పూలను చూస్తే కూడా. అలా భయపడుతూ ఎలా జీవిస్తారు గాయత్రి? ఒక్క క్షణం ప్రేమంతా ఓలకబోస్తారు, కానీ మరుక్షణమే దూరం అవుతారు. ఇదే చేస్తున్నారు రాణా గారు. చూడండి, రాణా గారు తమ లేఖలో రాశారు కదా, వారు తమ జీవితానికి మరో అవకాశం ఇద్దామనుకుంటున్నానని. మీరు కూడా మీ జీవితానికి ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. మీ జీవితంలో పూలవానలే కురవచ్చు గాయత్రి. చూడండి, మీ మెదడుతో కాదు, మనస్సుతో ఆలోచించండి. మీరికి వెళ్ళండి గాయత్రి. మీ సౌభాగ్యం మీకోసం ఎదురు చూస్తోంది.
ఇంత రాత్రి వేళ రాణి గాయత్రీదేవి ఎక్కడికి వెళ్తున్నట్టు? సేవకుడు తెచ్చిన కబురు నిజమే. ఆ రాణా గారు రాణి గాయత్రీదేవిని తమ క్యాంపుకి పిలిపించారు. మిస్టర్ విల్కిన్సన్, మీరు వేసిన ఎత్తు విఫలమైంది. మహారాణి గారు, మీరు దిగవలసిన చోటు ఇదే. మీరు నన్ను సరైన చోటికే తీసుకొచ్చారు కదా. చిత్తం. రాణా గారు మళ్ళీ నన్ను ఆట పట్టించడం లేదు కదా. రాణి గారు, రాణా గారు ప్రసన్నంగా ఉన్నారే. వీరికి తెలిసిపోయి ఉంటుంది నేను విల్కిన్సన్కి సుంకం చెల్లించేశానని. ఇప్పుడైనా వారు నన్ను అర్థం చేసుకుంటారు. రాజమాత మా నాన్నగారితో చేసుకున్న ఒప్పందంలో నాకేమాత్రం ప్రమేయం లేదని. మిమ్మల్ని ఇంతకు ముందు కూడా మేం చూసాం, కానీ ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని మేము సరిగ్గా చూడనే లేదు రాణి గారు. లోకులు అనేది నిజమే. యూ ఆర్ బ్యూటిఫుల్. ఏంటి? నాకు ఆంగ్ల భాష అర్థం కాదు. ఏమన్నారు మీరు? ఆంగ్లేయుల భాష నేర్చుకోలేదు, కానీ వారి పద్ధతులు అలవాట్లు నేర్చుకున్నారు మీరు. అంటే ఈ రాత్రి మాకెంతో ప్రత్యేకమైన రాత్రి కనుక మాకు నచ్చినట్టుగా మీరు వీటిని ధరించాలి. నేను వీటిని ధరించాలా? అవును. ఏం రాణి గారు, పరాయి వాళ్ల కోసం మీరెన్నెన్నో చేయగలరు. ఎంతైనా మేం మీకు ఆత్మీయులమే కదా. వెళ్ళండి, వెళ్ళి తయారయ్యండి. మేమిక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళండి రాణి గారు.